శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు తెలిస్తే మీ ఒళ్ళు జల్లుమనటం ఖాయం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వృశ్చిక రాశి వారి జీవితం 100% ఇలాగే ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారి గురించి గుండె పగిలే నిజాలేంటి? ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో ఉన్నతిని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైంది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు. వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశివారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటపెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటం కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. వృశ్చిక రాశివారికి భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావటానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవటానికి కూడా ఇదే కారణం. మంచితనం, పట్టుదల అధికంగా ఉండటానికి ఇదే కారణం. వృశ్చిక రాశివారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి. సహోదర సహోదరీ వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు అవుతారు. వృశ్చిక రాశి వారికి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరిచిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగటం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించటానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయం అందదు. ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని, సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. వృశ్చిక రాశివారు పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులతో వైరం, స్త్రీలతో వైరం, పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు గురిచేస్తాయి. వృశ్చిక రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివలన జీవితంలో తొందరగా ఎదగటానికి అవకాశం వస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయటం అంటే చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్టసుఖాలను కూడా పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీళ్లదే. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశివారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీళ్లు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయటాన్ని, సంచరించటాన్ని ఇష్టపడతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వృశ్చిక రాశి వారిని ఎవరైనా చూస్తే మీరు చాలా స్వార్థపరులు అనుకుంటారు. కానీ నిజమేమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు, పరోపకారం చేయువారు. స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయటానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశివారు జీవిత భాగస్వామిని, పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించటానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వలన ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయస్సులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోరు. అందువలన కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తారు. వృశ్చిక రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వృశ్చిక రాశి వారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యం, ఇతరులను లక్ష్యపెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయటం నష్టాన్ని కలిగిస్తుంది. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిదే. వచ్చిన సదవకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖాలు పంచుకుంటే జీవితం ఒడిదుడుకు లేకుండా సాగిపోతుంది. జీవితంలో ఉన్నతిని సాధించడానికి వృశ్చిక రాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. వృశ్చిక రాశివారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించటం అవసరం. వృశ్చిక రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వారి అదృష్ట రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగుల దుస్తులను ధరించడం వల్ల వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలైనప్పుడల్లా మీ నుదుటిపై కుంకుమ తిలకం రాయండి. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేళ్లలో పోసిన తరువాత పాలలో తడిచిన మట్టిని కలిపి తిలకం పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే గాయాలు కాకుండా జాగ్రత్త వహించండి. హనుమంతుణ్ణి పూజించి హనుమాన్ చాలీసా పఠించండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది. రాగి పాత్రలోని నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు సూర్యుడికి సమర్పించండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి. దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి. రాహువుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి. వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీజ యంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు దారంతో ధరించండి. 2 చిన్న మట్టి కప్పులను తీసుకుని తేనె మరియు కుంకుమతో నింపి మీ ఇంటిలో శుభ్రమైన మరియు సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. ఇది మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. ప్రతి ఉదయం కొద్దిగా తేనె తినటం అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. మీ ఇంట్లో పాలు వేడి చేసినప్పుడు అది పాత్ర నుండి పొంగి క్రింద పడకూడదు.
మీ ఇంట్లో వేడి చేస్తున్న పాత్ర నుండి పాలు పొంగి క్రింద పడటం మీకు దురదృష్టాన్ని తెస్తుంది. గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి. ముఖ్యంగా ఫకీర్లు, సాధువులు, బైరాగులు వంటి సంచారకులకు, పవిత్ర వ్యక్తులకు, మతపరమైన వ్యక్తులకు ఇవ్వండి. ఎవరి నుండి ఉచితంగా ఏమీ తీసుకోకండి. ఎవరి నుండైనా ఏదైనా తీసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వండి. ఎవరి నుండైనా ఉచితంగా ఏదైనా స్వీకరించటం మీకు దురదృష్టాన్ని తెస్తుంది. అప్పుడప్పుడు కొంత తేనె, కుంకుమ, ఎరుపు రంగు గులాబీలు మరియు ఎరుపు రంగు పప్పు అంటే మసూర్ దాల్ను ఒక నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో నిమజ్జనం చేయండి. ఇలా చేయటం వలన మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీ అత్తమామల కుటుంబంతో ఎల్లప్పుడూ మంచి సంబంధాన్ని కొనసాగించండి. ఎల్లప్పుడూ మీతో ఎరుపు రంగు వస్త్రాన్ని కలిగి ఉండండి. మీరు చేపట్టే వివిధ కార్యకలాపాలలో విజయావకాశాలు పెంచుకోవటానికి మీరు ఎరుపు రంగు రుమాలు ఎల్లప్పుడూ మీ జోబులో లేదా పర్సులో పెట్టుకోండి. మీరు మంగళవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలైనవి తాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేన్నైనా తినవచ్చు. మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి. రావి చెట్టుకు ఎప్పుడూ ఎటువంటి హాని చేయకండి. మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగటానికి నీళ్లు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోయి జీవితంలో ఉన్నతి సాధిస్తారు. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలతో పాటుగా జీవితకాలం పాటు వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.